అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మోలారెడ్డి గారి విగ్రహం ప్రతిష్టాపన సందర్భంగా నేను ఇక్కడ రావడం జరిగింది. ముందే మా సోదరులు చెప్పారు, మోలారెడ్డి గారు, నేను, మన మంత్రి గారు చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళని. ఆ రోజు ఎన్టీ రామారావు గారి టైంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చెప్పి ఉద్యమం నడిచింది. ఆ ఉద్యమంలో మేము ముగ్గురం కూడా పాల్గొన్నాం. అంత క్లోజ్గా ఉండేవాళ్ళం మేము. అటువంటి మహా వ్యక్తి కార్యక్రమానికి రావడం అదృష్టంగా భావించి ఇక్కడ రావడం జరిగింది. అంతేకాకుండా రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే సందర్భం కూడా మా గురువు గారి కొడుకు అందరూ కలిసి మళ్ళీ పనిచేసే అవకాశం మాకు రావడం అదృష్టం. ఈరోజు ఇంతగా మనిషిగా చెప్పారు, సమర్థవంతమైన ప్రభుత్వం ఉంటే కార్యక్రమాలు ఎలా జరుగుతాయి అన్నది ఈ పెన్షన్ కార్యక్రమం. చంద్రబాబు నాయుడు గారు వస్తే పెన్షన్లు కూడా ఇవ్వలేరు అన్న మాటలు మనం విన్నాం కదా గతంలో చాలా సందర్భంలో. మరి గత నెలలో సుమారు 7,000 రూపాయలు మనిషికి ఇచ్చి మనకి ఇంచుమించు 1.5 రోజుల్లో సప్లై చేసాం. ఆ రోజున ఏమన్నారంటే వాలంటీర్లు లేకపోతే సప్లై చేసే అవకాశమే లేదన్నారు. వాలంటీర్లు లేకపోతే సప్లై చేసే అవకాశం లేదన్నారు. మేము అంటే 1.5 రోజులు కంప్లీట్ చేస్తాం. ఇందాక మినిస్టర్ గారు చెప్పారు మాట. ఇంకా విచిత్రం ఏంటంటే ఈరోజు మళ్ళీ 2వ నెల. ఈ 2వ నెలలో ఇంచుమించుగా 64 లక్షల మందికి 44,82,000 మందికి పెన్షన్ స్టార్ట్ చేసిన వేళ 4,000 రూపాయలు మనిషికి. ఇప్పటికి టైం అయితే 9:30 అవుతుంది. 97% అయిపోయింది. మరి ఎవరు చేయలేరు, కష్టం అన్నారు కదా, చాలామంది విమర్శించారు కదా. అంటే నేనేమంటానంటే ఈ సందర్భంలో మీకు 9 ద్వారా సమర్థవంతమైన పరిపాలన ఉంటే ఏది కార్యక్రమం చేసుకోవచ్చు. ఈరోజు నష్టపోయిన రాష్ట్రాన్ని కాపాడు కోసం పార్టీలకు అతీతంగా అందరూ కూడా పనిచేసి ఈ నష్టపోయిన రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలని కూడా కోరుకుంటున్నాము. పార్టీలకు అత్యంత చేయాలి. రాష్ట్రం అందరూ రాష్ట్రం, ఇది ఏ ఒక్కటి రాష్ట్రం కాదు, అందరూ రాష్ట్రం. కాబట్టి అన్ని పార్టీల వారు కలిసి రాష్ట్రాలు బాగు చేసుకుంటే రాబోయే తరం వారికి మేలు జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టి నిలవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంలో మనం చేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలందరూ పాల్గొవాలి, అన్ని వర్గాల వారు పాల్గొనాలి. అలాగే అసెంబ్లీని కూడా, అసెంబ్లీ స్పీకర్ ఉన్నాను కాబట్టి అసెంబ్లీ అంటే ఏ ఒక్క పార్టీది కాదు, అందరు ఎమ్మెల్యేలకి సంబంధించి అసెంబ్లీ అది, అంతే కదా. మరి అసెంబ్లీకి రాకూడదండి, ఎందుకు రాకూడదండి? అందరూ వచ్చి అసెంబ్లీ పార్టిసిపేట్ చేయాలి. ఈ నియోజకవర్గం గురించి మాట్లాడాలా, రాష్ట్రం గురించి మాట్లాడాలా. నేను ఒకటే చెప్తాను మీ అందరి సమక్షంలో, ప్రతి ఎమ్మెల్యేకి కూడా నేను అవకాశం ఇస్తాను. వైసీపీ వాళ్ళు వచ్చినా అవకాశం ఇస్తాను నేను, వాళ్ళకి హక్కు ఉంది మాట్లాడడానికి. స్పీకర్కి అవకాశం ఇస్తారు, మాట్లాడండి, ప్రజా సమస్యలు మాట్లాడండి, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడమని చెప్పి వాళ్ళకి కూడా మీ ద్వారా కోరుకున్నానండి. చట్టం పని చట్టం చేసుకెళ్ళిపోతుంది కదా. అనపర్తి నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ రామకృష్ణారెడ్డి గారి యొక్క ఆహ్వానం మేరకు గౌరవ శాసనసభాపతి శ్రీ అయ్యన్న పాత్రుడు గారితో కలిసి మేమందరం కూడా ఈ గ్రామానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మా పార్టీ, మా నాయకులు అయినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు మేము ప్రతి నెల 1వ తారీఖుని పెంచినటువంటి పెన్షన్లని వారి ఇంటి వద్దకే వెళ్ళి సచివాలయ అధికారులతో కలిపి పంపిణీ చేస్తామని చెప్పి మేము వాగ్దానం చేయడం జరిగింది. చెప్పిన వాగ్దానం మేరకు పెంచినటువంటి పెన్షన్లని ఈరోజు ఆగస్టు 1వ తేదీ మేము వచ్చినటువంటి 2వ మాసం ఈ 1వ తారీఖున ఈరోజు పెన్షన్లను పంపిణీ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ప్రతి నియోజకవర్గంలో పార్టీ నాయకులు, శాసనసభ్యులు, మంత్రులు అందరూ కూడా ఈ పెన్షన్లను పంపిణీ చేయడంలో ప్రత్యక్షంగా పాల్గొనాలని వారి ఆదేశం. ఆ మేరకే మేము ఇవాళ ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
అనపర్తి నియోజకవర్గంలో శాసనసభ్యులు గారితో కలిసి రామకృష్ణారెడ్డి గారు సోదరులు, అలాగే పెద్దలు అయ్యన్న పాత్రుడు శాసనసభాపతి గారితో కలిసి ఈ పంపిణీలో మేమందరం తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, అలాగే మరి జనసేన పార్టీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాలతో మేమందరం కూడా పంపిణీలో పాల్గొన్నాం. ఈరోజు అనేక కార్యక్రమాల్లో అనపర్తి నియోజకవర్గంలో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చాం. తర్వాత మెడికల్ క్యాంప్ ఉంది. దాని తర్వాత మా అందరికీ పరిచయస్తులు అయ్యన్న పాత్రుడు గారు, నేను, రామకృష్ణారెడ్డి గారి తండ్రి గారు అయినటువంటి శ్రీ మూలారెడ్డి గారు, వారితోటి కలిసి దాదాపుగా 40 సంవత్సరాల రాజకీయ అనుబంధం ఉంది. ఈరోజు వారు లేకపోయినా వారి కుటుంబం, వారి కుమారుడితోటి కలిసి ఈ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే జీవితకాలంలో అందరూ చిరస్మరణీయుడిగా మిగిలిపోవాలి మూలారెడ్డి గారని వారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కూడా ఉంది. వాటన్నిటిలో మేమందరం కలిసి పాల్గొంటున్నాం. ఇది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఇచ్చినటువంటి వాగ్దానం. ఈ వాగ్దానాన్ని నిలబెట్టుకునే దానిలో 2వ విడత పెన్షన్లని ఈరోజు ప్రారంభించాం. ఇప్పటికే 98% పెన్షన్లని పూర్తి చేయడం జరిగింది. గతంలో ఎవరైతే లేకుంటే పెన్షన్లే ఇవ్వలేదు ఈ ప్రభుత్వం అని చెప్పారో, ఇవాళ చేసి చూపిస్తుంది ఈ ప్రభుత్వం. పెంచినటువంటి పెన్షన్లను కూడా కలిపి సచివాలయ అధికారులు, మండల అధికారులతోటి సమానంగా ఇవాళ ప్రతి ఇంటి వద్దకి పంపి ఉదయం 6 గంటల నుంచే మొదలుపెట్టాం. సాయంత్రం 6 గంటల వరకు టైం ఉన్న 98% పెన్షన్లను రాష్ట్రంలో ఇప్పటికే పంపిణీ చేయడం జరిగింది. ఇది నిబద్ధత, ఒక నిశ్చయమైన అభిప్రాయం నాయకత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వం కూడా అదే విధంగా పనిచేస్తుంది. సుపరిపాలనకి ఇది నాంది పలుకుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈరోజు అనపర్తి నియోజకవర్గంలో అనేక కార్యక్రమాల్లో ఉంటూ మా నాయకులు ఇచ్చినటువంటి పిలుపుల్ని మేము పూర్తిగా ఇవాళ అందుబాటులో ఉండి పని చేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.